అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ అంటే కాపీరైట్ యాక్ట్, కాపీరైట్ ప్రొటెక్షన్, కాపీరైట్ రెస్ట్రిక్షన్స్. కాపీరైట్ అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇండియన్ కాపీరైట్ యాక్ట్ ఏం చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాపీరైట్ అంటే కథలు రాసినప్పుడు, కొత్తగా సినిమా తీసినప్పుడు, రైటర్స్ బుక్స్ రాసినప్పుడు ఒక వ్యక్తికి అధికారం, హక్కు ఉంటుంది. నాటకాలు, మ్యూజిక్, డ్రామాటిక్ ఇలాంటి వాటికి కాపీరైట్ వర్తిస్తుంది. కొన్ని రకాల కంపెనీ ప్రోడక్ట్స్ కూడా ట్రేడ్ మార్క్, పేటెంట్ హక్కులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అయినటువంటిది యూట్యూబ్లో కొంతమంది క్రియేటర్స్ మూవీ క్లిప్స్, మూవీ సాంగ్స్, ఆడియోస్, క్లిప్స్ యాడ్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. దాని గురించి కూడా తెలుసుకుందాం. అసలు కాపీరైట్ చట్టం ఏమి తెలియచేసిందో చూద్దాం ఫ్రెండ్స్. యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే అనుమతి లేకుండా మూవీ క్లిప్స్, వీడియోస్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అంటే యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ చేయటము, లేకపోతే యూట్యూబ్ ఛానల్ని టెర్మినేట్ చేయటము, వాళ్ళకి ఇచ్చేటటువంటి మనీ అనగా మానిటైజేషన్ ఇచ్చినటువంటి రైట్ తీసేయటము జరుగుతుంటుంది. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే యూట్యూబ్ క్రియేటర్స్కి వారి ఛానల్ సస్పెండ్ అవ్వడం జరుగుతుంటుంది. యూట్యూబ్లో ఎక్కువగా మూవీ క్లిప్స్ని మాత్రమే మ్యూజిక్ని యూజ్ చేయడం వలన ఆ సినిమా తాలూకు యజమానులు కూడా వారు క్లెయిమ్స్ కోసము కాపీరైట్ కేసులు వేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు కాపీరైట్ యాక్ట్లో శిక్ష, ఫైన్ ఎలా ఉంటుందో చూద్దాం. కాపీరైట్ యాక్ట్ ప్రకారం అంటే ఇది 1957లో వచ్చింది. అయితే జనవరి 21, 1958 నుంచి అవైలబుల్గా ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. అయితే ఈ కాపీరైట్ ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఓనర్తో సంబంధం లేకుండా, దాన్ని సృష్టించిన, క్రియేట్ చేసిన వ్యక్తితో సంబంధం లేకుండా, అనుమతి లేకుండా దాన్ని కాపీ చేయడం, అప్లోడ్ చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఉదాహరణకు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువును కూడా ఎవరొకళ్ళు సేమ్ లైక్ లోగో కానీ, బొమ్మ, ట్రేడ్ మార్క్ వేసి తయారు చేసి అమ్మటం కానీ, లేదు ఒక రైటర్ గారు ఒక కథ రాస్తే అదే కథని ఒకరు వేరే వారు దాన్ని ప్రింట్ తీసి పుస్తకాల రూపంలో అమ్మటం కానీ, ఇట్లాంటివంటి జరిగినప్పుడు కాపీరైట్ యాక్ట్ ప్రకారం 50,000 నుండి 2 లక్షల వరకు ఫైన్ కోర్టు వారు విధించవచ్చు. ఒకవేళ క్రిమినల్ కేసు కనుక ఫైల్ అయితే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండొచ్చు. ఇది సెక్షన్ 63 ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఓనర్స్ రైట్ కింద చెప్పబడింది. యాక్చువల్ ఓనర్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్ రచయిత, సినిమా వారు, మ్యూజిక్ వారు వారిని సంప్రదించి వారి ఇష్టానుసారంగా ఏదైనా అగ్రిమెంట్ చేసుకుని యూజ్ చేసుకుంటే ఓకే. లేని పక్షంలో ఏమవుతుందంటే కేసులు ఫైల్ అవుతాయి. అది యాక్ట్ చెప్పింది. ఇలా వారి అనుమతి లేకుండా కథను కానీ ఏదైనా ఇట్లా క్రియేట్ చేసి మనం పబ్లిష్ చేసినప్పుడు, యూట్యూబ్ కానీ లేకపోతే వేరే వస్తువులు కానీ కొన్నప్పుడు కానీ ఇలా తయారు చేసినప్పుడు వారు డ్యామేజెస్ కోసం కూడా సివిల్ సూట్ ఫైల్ చేస్తారు. అప్పుడు మనం అధిక మొత్తంలో పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా అనుమతి తీసుకొని మాత్రమే ఇటువంటివి చేయాలి. లేని పక్షాన క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ కేసుగా కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది అని తెలియచేశారు. ఈ మధ్యకాలంలో కాపీరైట్ ఫైలింగ్ కేసెస్, కంప్లైంట్స్ రావడం మూలంగా ఈ చిన్న వీడియోని చేయడం జరిగింది. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద ఛానల్, సబ్స్క్రైబ్ ద హిట్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.